పల్నాడు జిల్లా నర్సారావుపేటలో జనసేన నాయకులు సమావేశం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుపతిని భ్రష్టు పట్టించారని అన్నారు. తిరుపతిని కేవలం ఆదాయ వనరుగా మాత్రమే చూస్తారని విమర్శించారు. పాలు, పెరుగు, వెన్న లేకుండా నెయ్యి ఎలా వచ్చిందో చెప్పాలన్నారు. తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి కలిపి చేయరాని తప్పు చేశారని తెలిపారు. కల్తీ కలిసిందని మా అధ్యక్షుల వారు ఆయన జరిపిన అన్వేషణలో పూర్తిగా తేలడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ఇన్ని వాస్తవాలు వైసీపీ ఇంకా బుకాయింపు మాటలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఎన్డీడీబీ అధికారికంగా ఇచ్చిన నివేదికలను అనుసరించి గలమెత్తారు. ఒక పద్ధతి ప్రకారంగా తిరుపతి కేంద్రంలో వాళ్ళు సొంతగా వైసీపీ ప్రభుత్వం సొంతగా వాళ్ళ లిమిటెడ్ ఫరం లాగా గత వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలు మరి లిమిటెడ్ ఫరం లాగా దాన్ని ఉపయోగించుకున్న అనేక మంది అక్రమంగా 100 కోట్లు సంపాదించారు. పవన్ కళ్యాణ్ గారు 5 సంవత్సరాల పర్యటనలో భాగంగా పలుమార్లు తిరుపతి వెళ్ళటం జరిగింది. అక్కడ భక్తులు లడ్డులో కొంచెం తేడా ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి ఫిర్యాదులు చేయటం వల్ల పవన్ కళ్యాణ్ గారు ఎన్డీటీవీ ఇచ్చిన నివేదిక ఆధారపరంగా ఈ లడ్డులో కల్తీ జరిగింది అని చెప్పి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సిట్ని ఆదేశించారు. ఏమని? లడ్డులో కల్తీ జరిగిందా, లడ్డు తయారీలో కల్తీ జరిగిందా, జరగలేదా అని. కానీ సిట్ నివేదిక ఇచ్చింది ఏమని? కల్తీ జరిగింది. 60 లక్షల నెయ్యి కాదు, అది పామాయిల్తో రసాయనాలతో తయారు చేయబడింది అని చెప్పి సిట్ నివేదిక ఆధారంగా 220 పేజీలు సిట్ నివేదిక ఇచ్చింది. కానీ ఈ వైసీపీ ప్రభుత్వం